హలో, ఇప్పుడు ఈ వీడియోలో మీకోసం తీసుకువచ్చిన ఆ టాపిక్ ఏంటంటే చెప్తాను బ్రదర్. ఏంటి చెప్తాను బ్రదర్ అంటుంటే చెప్పను బ్రదర్ అంటూ అల్లు అర్జున్ చేసిన ఆ కామెంట్ గుర్తొస్తుందా? అయితే ఓకే. కానీ ఇప్పుడు లైన్లోకి వస్తున్న ఈ మ్యాటర్ ఏంటంటే రామ్ చరణ్కి పవన్ కళ్యాణ్ పై ఉన్న ప్రేమ, పవన్ కళ్యాణ్కి రామ్ చరణ్ పై ఉన్న ప్రేమ. కన్ఫ్యూజ్ పడద్దు, క్లారిటీగా చెప్పేస్తా. మొన్న ఆ విధంగా అల్లు అర్జున్ కామెంట్స్ చేయడం, తర్వాత అది కాస్త కాంట్రవర్సీగా మారడంతో సర్దుబాటు చేయడానికి ఎంత ప్రయత్నించినా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రం పూర్తి స్థాయిలో కూల్ అవ్వలేదని తెలుస్తుంది. బన్నీకి పొగరు గిగరు అది ఇది ఎక్కువైంది తక్కువైంది అంటూ విరుచుకుపడ్డారు. అయితే ఇంత గందరగోళం క్రియేట్ అవుతున్న చరణ్ మాత్రం కరెక్టే అనిపించేలా ఉన్న బన్నీ మాటని సమర్థించే పని చేయలేదు. ఎందుకంటారు? తన బాబాయ్ గురించి ప్రత్యక్షంగా గానీ పరోక్షంగా గానీ ఎలాంటి కామెంట్ చేయడం ఈ అబ్బాయికి ఇష్టం ఉండదు కాబట్టి. గతంలో నాగబాబు ఇంట్లో వాళ్ళ ఫంక్షన్ కి పవన్ కళ్యాణ్ ఎందుకు రాడో అంటూ విమర్శించినా కూడా చరణ్ మాత్రం వారి మాదిరి ఎప్పుడూ అలా అసహనం ప్రదర్శించలేదు. ఇంకా ఏమైనా మాట్లాడాల్సి వస్తే మా మధ్య బంధం గురించి పదే పదే నలుగురిలో చెప్పుకోవలసిన అవసరం లేదని, ఈ మాట కూడా మా బాబాయే చెప్పారంటూ అతని కోసం ఎంతవరకైనా నిలబడతానని తన మనసులో ఉన్న అభిమానాన్ని బయటికి చెప్తుంటాడు. మరి అబ్బాయి ప్రేమ ఎలా ఉంటే పవన్ కళ్యాణ్ మనసులో ఇంకెలా ఉందో చూద్దామా? ప్రస్తుతం ఎస్జే సూర్యతో సినిమా చేస్తూ తర్వాత చేయబోయే సినిమాలో భాగంగా తన బెస్ట్ ఫ్రెండ్ త్రివిక్రమ్ చెప్పిన 2 కథల్ని విన్నాడు పవన్ కళ్యాణ్. మరి ఆ 2 కథలు చాలా బాగా నచ్చేయడంతో త్రివిక్రమ్ని కూర్చోబెట్టి చరణ్కి కూడా ఆ కథలు బాగా చెప్పి వాటిలో ఏదో ఒక కథని చరణ్ ఎంచుకుంటే మిగిలిన 2వ కథలో నేను నటిస్తానని చెప్పాడంట. ఇంకా చరణ్ నటించబోయే ఆ సినిమాకి తనే నిర్మాతగా ఉంటానని చెప్తున్నారట. నచ్చిన కథలొస్తే సెలెక్ట్ చేసుకునే అవకాశం మొదట అబ్బాయికి ఇవ్వడం చూస్తుంటే ఏమనిపిస్తుంది? పవన్కి చరణ్ అంటే ఎంత ఇష్టమో తెలుస్తుంది.